నుండి మన ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగును గాక. దయచేసి కూర్చోండి. ఘనమైన శ్రేష్టమైన దేవుని పరిశుద్ధ నామములో దేవాతి దేవుడిచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ చేరొచ్చిన మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో దేవుని యొక్క తలంపులను, దేవుని యొక్క ఉద్దేశాలను తెలుసుకోవడానికి, మహోన్నతుడైనటువంటి దేవుని మహిమపరచడానికి మనమందరము కూడా దేవుని సన్నిధికి సమకూర్చబడ్డాం. మరి సమయంలో మనం చేస్తున్నటువంటి ఈ సాధన, లేకపోతే మనం ఈరోజు మనం అనుసరిస్తున్నటువంటి ఈ భక్తి దేని కొరకు అనంటే ప్రస్తుత అవసరాలు తీర్చుకోవడానికి కాదు. ఈనాడు మనం చేసేటువంటి భక్తి ప్రస్తుత జీవితానికి, రాబో జీవితానికి కూడా ప్రయోజనకరమైనటువంటి భక్తి ఉండాలని ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనందరికీ తెలిసినటువంటి సత్యం ఏంటి అంటే, మనం పరవాసులమై కానీ ఈ లోకవాసులము కాదు. మనం పరదేశులము, యాత్రికులమై ఉన్నాం. ఈ మాట సత్యము. లోకమందు జరుగుతున్నటువంటి సంగతులు మనకు నేర్పిస్తున్నటువంటి పాఠాలవి. పిల్లల, మన కాలము వచ్చినప్పుడు ఆ కాలమున మనం ఈ లోకాన్ని విడిచి స్థిరమైనటువంటి ప్రదేశానికి ప్రయాణం అవ్వాల్సినటువంటి వారు. అయితే ఈ ప్రయాణానికి మనం ఎలాంటి సిద్ధపాటు కలిగి ఉండాలో, మన యొక్క సిద్ధపాటును బట్టి మనం చేరుకునేటువంటి గమ్యం ఏంటో ఈనాటి వాక్య భాగాలు మనం జ్ఞాపకం చేస్తున్నటువంటి మాటలు అన్నీ కూడా. ప్రాముఖ్యముగా మత్తయి సువార్త 21వ అధ్యాయంలో 31వ వచనమందు యేసుక్రీస్తు ప్రభు వారు పలికినటువంటి ఆ మాటను ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. అంతటి వారు మొదటి వాడే అనేవి యేసు, సుంకరులను, వేశ్యలను మీకంటూ ముందుగా దేవుని రాజ్యములో ప్రవేశించుదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు వారు ఆనాటి భక్తి పనులు అనుకుంటున్నటువంటి, నీతి పనులు అనుకుంటున్నటువంటి పరిసయ్యులు, సద్దుకయ్యులతో ఆయన సంభాషించేటప్పుడు వారికి పూర్తిగా అర్థం అవడానికి. ఎందుకంటే ఆనాటి యూదా సమాజంలో జ్ఞానవంతులు అనబడినటువంటి వారికి జ్ఞానం ఉంది, పండితులు కనుక వారికి అర్థమయ్యే రీతిలో ఆయన ఉపమాన రీతిగా వారిని సరిదిద్దడానికి, ఆయన వారిలో ఏది చూడాలనుకున్నాడో అది వారిలో లేనందున వాళ్ళని హెచ్చరిస్తూ, అవకాశం ఇస్తూ మాట్లాడినటువంటి మాట ఇది. హెచ్చరించడమే కాదు, అవకాశం కూడా ఇచ్చాడు ఆయన. ప్రియదేవుడు కదా, ఆయన చెప్పినటువంటి ఉపమానం మనకు తెలుసు. ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. తండ్రి పొలంలో పని చేయమని పెద్దవాడిని పిలిచి చెప్పాడు. పెద్దవాడిని పిలిచి, ఇప్పుడు నాయనా మన చెరువుకి వెళ్ళి పని చేసిరా అన్నాడు. పెద్దడు అంటున్నాడు, నేను వెళ్ళాం. చాలా ఘాటుగా చెప్పాడు సమాధానం, చాలా ఖచ్చితంగా చెప్పాడు సమాధానం. ఒక రకంగా తండ్రి మాట లెక్కలేదన్నట్టుగా చెప్పాడు సమాధానం. పోదాం అన్నాడు అంతే. వీడింత ఘాటుగా, ఇంత ఖచ్చితంగా చెప్పాడంటే ఇంకెన్నిసార్లు చెప్పినా వీడు మనస్సు మారదు, వీడి మనస్సు మార్చి మనం చేతికి పంపించడం వల్ల కాదు అని ఇంకొకడు ఉన్నాడు కదా, వాడిని అడుగుదామని చిన్నవాడు అడిగాడు. ఇప్పుడు చిన్నాడా, కొంచెం అర్జెంట్ పని నుండి బయటికి వెళ్తున్నాను, చేతికి వెళ్ళాలి, అన్నయ్య వెళ్ళమన్నాను. వాడు వెళ్ళన్నాడు. నువ్వేనా వెళ్ళరా అంటే, వీడియో చూడండి పిల్లరా, ఈ చిన్నవాడు అన్నాడు, అయ్యా పోతున్నాను. ఆ మాట ఆశ్చర్యాన్ని కలిగించే మాట. ఎంత నమ్రతగా, అంటే పెద్దవాడు ఎంత ఘాటుగా చెప్పాడో చిన్నవాడు అంత నమ్రతగా మాట్లాడినటువంటి మాట. ఇప్పుడు వాళ్ళు మాట్లాడినటువంటి మాటలను బట్టి వాళ్ళ స్వభావం మనం అంచనా వేయచ్చు కదా. ఘాటుగా చెప్పాడంటే వీడికి చాలా రెక్లెస్ అని,
నమ్రతగా మాట్లాడాడంటే వీడికి ఎంత గౌరవమో అని మన అంచనా. కొన్నిసార్లు మనం కూడా అంటాం, ఆ వ్యక్తి మనతో మాట్లాడినప్పుడు కొంచెం మాటలు వినడానికి కష్టంగా ఉంటాయేమో కానీ ఆమె మాట్లాడే మాట వాస్తవమే కదా అని మనకు కొన్నిసార్లు అనిపించవచ్చు. కొంతమంది అంటారు నేను ముక్కుసూటిగా మాట్లాడతాను, కొంతమంది ఉన్నది ఉన్నట్లుగా కొండ బద్దలు కొట్టినట్టు మాట్లాడతారు. అలాంటి వాళ్ళు లోకానికి పనికిరారు. క్రీస్తునందు ప్రియులారా, ఉన్నది ఉన్నట్టు చెప్పడం, అదే సవర చేస్తే మాత్రం లోకానికి బాగా ఇష్టమవుతారు సవర చేసేవాళ్ళు. ప్రియదేవుడులారా, ఇక్కడ సంఘము స్థాపించబడి కొన్ని వందల సంవత్సరాలు అయింది. తరాలు మారుతూ ఉన్నాయి. కానీ ఏ తరంలో కూడా సంపూర్ణంగా మందిరం నిండట్లా. ఏ తరంలో కూడా మన ముందు తరం కానీ సంపూర్ణంగా నిండినటువంటి ఇంట్లో ప్రతి ఆడ మనిషి నమ్మని కాదు, కుటుంబముగా దేవుని సన్నిధిలోకి వచ్చేటువంటి దాఖలాలు కనబడట్లా. రీసెంట్గా కొత్తగా ఒక సంవత్సరం క్రితమో లేదా 4 సంవత్సరాల క్రితమో ఒక చోట సంఘమును స్థాపించి, లేదా ఒక 10 సంవత్సరాల క్రితమో సంఘాన్ని స్థాపించి అక్కడ వాళ్ళు చెప్పేటువంటి మాటలకి ఈ రోజున తండోపు తండాలుగా వెళ్తా ఉన్నారు. ఎందుకంటే అక్కడంతా కూడా పెట్ట కథలు, సవర చేసే మాటలే. దేవుడు నేను దీవిస్తాడు, అదే ఆయన దీవించే దేవుడే. కానీ దీవెనకు ఆయన దీవించడానికి తగిన వారిగా మనం ఉండాలి. ప్రత్యేకంగా దేవుడు ద్వితోపదేశ కాండములో 28వ అధ్యాయంలో చెప్పినటువంటి 2 విషయాలు ఎవరు తీయద్దు. 1, నీకు ఆశీర్వాదం రావాలంటే ఏం చేయాలి, 2, నువ్వేం చేస్తే నీకు శాపం వస్తుందో, ఈ విషయాలను స్పష్టంగా దేవుడు రాయించాడు. గమనించండి పిల్లలు, నీ క్రియల మీద ఆధారపడి ఉంది. నువ్వు వచ్చి వాక్యాన్ని విన్నంత మాత్రమే కాదు, నీ క్రియల మీద ఆధారపడి ఉంది. నీవు దీవించబడాలన్నా, నీ మీదకు శాపం రావాలన్నా నీ క్రియల మీద ఆధారపడి ఉంది. కానీ ఈ రోజున ఈ శాపగ్రస్తమైనటువంటి స్థితిని జ్ఞాపకం చేయకుండా ఆశీర్వాదం, అది కలిసి వస్తుంది, ఇది కలిసి వస్తుంది, అది వస్తుంది, ఇది వస్తుంది, అది పోద్ది, ఇది పోద్ది, ఇదే ఆకర్షిస్తుంది. అందుకని ఈ రోజున మందిరాలు సరిపోతుంది, వాళ్ళు మనకి మాత్రం అలాగే ఉంటారు. ఎందుకంటే ఈ వాక్యము నచ్చట్లా, సత్యవాక్యము నచ్చట్లా. ఇంకా విశేషం ఏంటంటే ఈనాడు సేవకుడు ఒక వ్యాపారం అయిపోయింది. పిల్లరా, ఒక జాలరి కష్టపడి చేపలు పెట్టి బొట్లు వేస్తే కొంతమంది సేవకుల బొట్లు వలేస్తున్నారు, ఆ బొట్లుని గేలవేస్తున్నారు. వేరే సంఘాలకు వెళ్ళే వాళ్ళని రమ్మని ఫోర్స్ చేస్తున్నారు. గమనించండి ప్రియ దేవుడు కదా, దేవుని యొక్క ఉద్దేశం ఏంటి, దేవుని యొక్క ఆలోచన ఏంటి? ఇక్కడ పెద్దవాడు చాలా ఘాటుగా మాట్లాడాడు. నేను రోగం అన్నాడు అంతే. చిన్నవాడు అన్నాడు, అయ్యా సౌండ్ చేసేవాళ్ళు ఎంత డేంజర్ అంటే, కొన్నిసార్లు అంటారు కదా, వీడిని చూస్తే నాకు అనిపించట్లేదు కానీ వాడి మైండ్ చాలా డేంజర్. గమనించండి ప్రియులారా, ఈ రోజున ఈ 2 వ్యక్తుల గురించి ప్రభు చెప్పడం మొదలుపెట్టాడు. ఈ రోజున సమాజంలో కావచ్చు, కుటుంబంలో కావచ్చు, నీలో కావచ్చు, ఈ 2 గుణాలు నీలోనే ఉన్నాయి. ఈ 2 గుణాలు నీ ఇంట్లో ఉన్నాయి. ఈ 2 గుణాలు సమాజంలో ఉన్నాయి. అదే 2 వ్యక్తిత్వాల గురించి కీర్తనల గ్రంథంలో కూడా రాయబడింది. పరిశుద్ధుడు, అలాగే పాపి అయినవాడు, లేకపోతే భక్తిహీనుడు, నీతిమంతుడు, భక్తిహీనుడు అనేటువంటి 2 భావాలను మొదటి సంకీర్తన మనకు జ్ఞాపకం చేస్తుంది. ఈ 2 వ్యక్తిత్వాలు మనలోనే ఉన్నాయి. ఈ పెద్దడు పోను అని గట్టిగా చెప్పాడు, చిన్నడు అయ్యా నేను పోదును అని తండ్రి అనుకున్నాడు. ఆడు ఎలాగే వెళ్ళన్నాడు, వీడు వెళ్తానన్నాడు. వాడి మాటలు చూస్తే నమ్మాలనిపించింది అని తండ్రి పనికి వెళ్ళిపోయాడు, తన పని మీద వెళ్ళిపోయాడు. ఈ చిన్నోడు వెళ్తానన్నాడే కానీ వెళ్ళలా. మా నాన్న అలాగే చెబుతాడు, నాకు శాతనవునా, ఈ మాత్రం చేయగలను నేను. తండ్రి మాట అతడు విన్నట్టుగా నటించాడు. పెద్దోడేమో పోను అన్నాడు. ఇప్పుడు చూడండి పిల్లల, అతను కాసేపు నాకు ఆలోచన చేశాడు. తండ్రి తర్వాత స్థానం ఎవరిది? ఇంట్లో పెద్దోడిదే కదా. మా నాన్న ఏదో ఇంపార్టెంట్ పని ఉంటే వెళ్ళాడు, లేకపోతే వెళ్ళేవాడు కాదు కదా. వాస్తవానికి ఆ కష్టం మేము చేయడం మా తండ్రికి ఇష్టమా?
పొలంలోకి వెళ్ళి పని చేయడం మా నాన్నకి మేము పని చేయడం ఇష్టమా అంటే ఆయన పొలము విడిచి వెళ్తున్నాడంటే దీనికంటే ఇంపార్టెంట్ వర్క్ ఏదో ఉంది, దీనికంటే ముఖ్యమైన పని ఏదో ఉంది. కాబట్టి ఆ పని మీద ఆయన వెళ్తున్నాడు. ఈ పని చేయమని అప్పచెప్పాడు అని అంటే ఆయనకి చాలా ఇంపార్టెంట్ పని ఉంటుంది. కాబట్టి నేను తప్ప ఇంకెవరు వెళ్తారు, ఇంటికి పెద్దోడు నేను కాకపోతే ఇంకెవరు చేస్తారు అని తన మనస్సు మార్చుకొని చేలోకి వెళ్ళి పనిచేసి వచ్చాడు. ఇప్పుడు వాళ్ళని అడుగుతూ ఉన్నాడు, ఇప్పుడు మీరు చెప్పండి, ఈ ఇద్దరిలో తండ్రి ఇష్టము చొప్పున చేసిన వాడే ఎవడు? వాళ్ళు చెప్పినట్లు మీరు చెప్పారు. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే మొదటివాడే అన్నారు. ఇప్పుడు మనం కూడా అదే చెబుతున్నాం, మొదటివాడే. ఇది వాస్తవం. మనందరము కూడా గమనిస్తే పరిపూర్ణంగా మనకు అర్థమైంది ఏంటంటే మొదటివాడు పోను అన్నాడు. మొదట కొంచెం కష్టంగా అనిపించింది వాడి మాట, కానీ తర్వాత వాడు బుద్ధి మంచిదని తర్వాత అర్థమైంది. చిన్నవాడి మాట నమ్రతగా ఉంది కానీ వాడి బుద్ధి వంకర బుద్ధి అని అర్థమైపోయింది. ఇప్పుడు ఈ ఇరువురు ఎవరు అని అంటే ఆయన చెబుతున్నాడు కదా, మొదటి వాడు అని అంటే పాపులు శుంకర్లు, రెండవ వాడు ఎవడు అని అంటే ఈ రోజు నీతిమంతులు మనం అనుకుంటున్నారు చూసారా, పరిసయ్యులు సద్దుకాయలు. వీళ్ళ స్వభావం ఎలాంటిది అంటే దేవునికి లోబడినట్లే నటిస్తారు, కానీ లోబడరు. ఇక్కడ కూర్చున్నటువంటి మనము కూడా పరిశీలన చేద్దాం. పెద్దవాళ్ళగా ఉన్నామో చిన్నవాళ్ళగా ఉన్నాము. ఇక్కడ ఉన్నప్పుడేమో ఎలా ఉంటామంటే చిన్నవాళ్ళగా నటిస్తాం. అంతా నేనే వింటున్నాను, అంతా నేనే చేస్తున్నాను, నేను వాక్యానుసారంగా బ్రతుకుతున్నానని ఎంత నటిస్తామో బయటికి వెళ్ళిన తర్వాత మన స్వభావం ఎలా ఉంటుంది? వాక్యాలు వింటున్నప్పుడు వాక్యానికి ఎంతవరకు లోబడి పశ్చాత్తాపం పొందుతున్నాం? దేవుడు హెచ్చరిస్తున్నప్పటికీ కూడా, దేవుడు ఖండిస్తున్నప్పటికీ కూడా దేవుడి వాక్యానికి నువ్వు ఎంతవరకు లోబడుతున్నావు? ఈ రోజున అధిక శాతం నటించే వాళ్ళు ఉన్నారు. నటన ఎప్పటికైనా ప్రమాదకరమే, నటన ఎప్పటికైనా ప్రమాదకరమే. దేవుడికి కావాల్సింది నటించేవారు కాదు. అందుకే ఇక్కడ 31వ వచనంలో ఏం రాయబడిందంటే సుంకరులను, పాపులను, వేశ్యలను మీకంటే ముందుగా దేవుని రాజ్యములో ప్రవేశించుదురని. ప్రియములుగా దేవుని రాజ్యములో ఎవరు ప్రవేశించేది అంటే విధేయత కలిగిన వారే, దేవునికి లోబడేవారే దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు. ఆదివారం ఆరాధనకు వచ్చినంత ఈజీ కాదు దేవుని రాజ్యంలోకి వెళ్ళడం. దేవుని మందిరంలోకి వచ్చినంత సులువు కాదు నువ్వు పరలోక రాజ్యాన్ని చేరుకోవడం, నిత్యమైనటువంటి జీవాన్ని చేరుకోవడం దేవాలయంలోకి వచ్చినంత ఈజీ కాదు. దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించాలంటే ఇక్కడ రాబోతుంది కదా, సుంకరులను, పాపులను, వేసలను వీరు మొదటగా మీకంటే ముందు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు. వీళ్ళు అనుకోవచ్చు, వీళ్ళు నిన్నగాక మొన్న మారారు, మేము ఎప్పుడో మారాం, మేము పుట్టుక క్రైస్తవులు, మేము ఎప్పుడో మారాం, మాకు లేకపోవడం ఏంటి, నిన్నగాక మొన్న వచ్చిన ఏళ్ళకి ఆ అవకాశం మన మీద అనుకోవచ్చేమో. దేవునికి కావాల్సింది సీనియారిటీ కాదు, దేవునికి కావాల్సింది సీనియారిటీ కాదు. గమనించండి పిల్లరా, దేవునికి కావాల్సింది సిన్సియారిటీ, దేవునికి కావాల్సింది యథార్థత, సత్యమైనటువంటి జీవితం, యథార్థమైనటువంటి జీవితం దేవునికి కావాలి. కనుక ప్రియులుగా దేవునికి నటించేవారు కాదు, విధేయత కలిగిన వారికే దేవుని యొక్క రాజ్యం. ఎవరైతే విధేయులవుతారో వారికే దేవుని రాజ్యం. దేవుని రాజ్యం ప్రవేశించాలంటే నీవు దేవునికి విధేయతను చూపించాలి. విధేయత అంటే దేవుని మందిరానికి వచ్చినంత ఈజీ కాదు. ఇక్కడ ఏది నువ్వు వింటున్నావో దాని ప్రకారం నీ నడక ఉండాలి, దాని ప్రకారం జీవితం ఉండాలి. ఇక్కడ వింటున్న దాని ప్రకారం లేనప్పుడు, నీ చేతులు ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథానుసారంగా నీ బ్రతుకులు లేనప్పుడు దేవుని వాక్యం అంటుంది నీవు దేవుని రాజ్యానికి హక్కుదారుడవే కాదు. దేవునికి కావాల్సింది యథార్థవంతులు కావాలి, నటించేవారు కాదు. విధేయులకే దేవుని రాజ్యం. ఎటువంటి విధేయత కలిగి ఉండాలో. కీర్తనలన్నిటికీ కూడా మూలమైనటువంటి కీర్తన మొదటి కీర్తన, అందుకే మొదటి పెట్టారు ఆ కీర్తన. 150 కీర్తనలకు మూల రాయి మొదటి కీర్తన. ఈ కీర్తనలో కూడా అని చెబుతున్న మాట విధేయతను గురించి మాట్లాడుతున్నాడు. విధేయత, ఎటువంటి విధేయత? గమనించిన పిల్లరా, దుష్టుల ఆలోచన చొప్పున మాట్లాడలేదు ఎవరు. దుష్టుల ఆలోచన చొప్పున ఏం చేయకూడదు. దేవుడు లేదా, దుష్టుని యొక్క ఆలోచన ఎప్పటికీ కూడా ప్రమాదకరమైంది. దుష్టుని ఆలోచన ఎప్పుడు కూడా అవతల వాడిని ఎప్పుడు పడకూడదమ్మా.
అవతల వాడిని ఎప్పుడు దోచుకుందామా? ఎప్పుడు దుష్టుని యొక్క ఆలోచన ఎప్పుడూ కూడా ఎదుటివారి యొక్క నాశనాన్ని, ఎదుటివారి యొక్క పతనాన్ని ఆశించేది దుష్టుని ఆలోచన. నువ్వు దుష్టుని ఆలోచన చొప్పున నడవద్దు, పాపులు మార్గములో నీవు నిలవద్దు, అపహాసకులు కూర్చుండొచ్చు అంట కూర్చోవద్దు. నువ్వు ఇది చెయ్యొద్దు అని దేవుని వాక్యము మాట్లాడుతున్నటువంటి మాట. నువ్వు ఇది చెయ్యొద్దు, అక్కడ పెద్దవాడిదేమో పొలంలోకి వెళ్ళి చెయ్యి అన్నాడు. ఇప్పుడు ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడండి? నువ్వు ఇది చెయ్యొద్దు. నీవు దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి, నిత్యమైన దాన్ని నువ్వు ఆశించినట్లయితే, నిత్యమైనది నువ్వు చేరుకోవడానికి, నిత్యమైన దాని మీద దృష్టి ఉంటే కనుక నీవు వీటికి దూరంగా ఉండు, వీటి జోలికి నువ్వు వెళ్ళద్దు. దుష్టుల మధ్య ఉండద్దు అని చెప్పలేదు, కానీ దుష్టుని ఆలోచన చొప్పున నడవద్దు. ఈ రోజున మనం సంచరించే ప్రదేశాలన్నింటిలో పాపులు ఉన్నారు, అలాగే పాపుల మధ్య ఉండద్దు అని అనట్లేదు. అపహాసకులు ఉన్నారా లేదంటే మన చుట్టూ ఉన్నారు. అపహాసకులు ఎగతాళి చేసేవారు మన చుట్టూ ఉన్నారు, వాళ్ళ దగ్గర నువ్వు ఉండదు. దేవుని యొక్క ఉద్దేశం ఏంటి అంటే నీవు దేవుని యొక్క వాక్యానికి విధేయతను చూపించాలి. అందుకే యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దేవారాత్రములు దాన్ని ధ్యానించువాడు. ఇప్పుడు నువ్వు చేయవలసిందేంటి? అది మాన, ఇది చెయ్యి. అది చెయ్యొద్దు, ఇది చేయంటున్నాడు. ఏది మానాలి? దుష్టుల ఆలోచన మానాలి, పాపుల మార్గాన్ని మానాలి, అపహాసకులు కూర్చుండే స్థలాలను విడవాలి. ఇది మానేయాలి. ఇప్పుడు ఏం చేయాలి అంటే యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందం మనకు రావాలి. దేవుని యొక్క వాక్యం అంటే మనలో ఆనందం కలగాలి. వాక్యం మొదలయ్యేటప్పటికే మనలో ఉన్న ఆనందం ఆవిరైపోతుంది. పాటలు పాడేటప్పుడు ఏదో కాస్త ఎంతో అంతో కొంచెం ఆనందంగా కనబడుతున్నాం. ఇక వాక్యం మొదలైందంటే పొద్దున కూర్చున్న తోటకూర సాయంత్రానికి వాడినట్టు ముఖం ఆ కళ కనబడట్ల. ఏం చెబుతాడు దేవుడు నాతో, ఏం మాట్లాడుతున్నాడు ప్రభు నాతో అనేది మన ముఖంలో కనబడదు, వాడిపోతే ముఖం. ఎప్పుడు చెప్పేదే ఈయనకంటే నాకు బాగా తెలుసు అనుకుంటారని తెలియదు, కానీ యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించు. పిల్లల్ని ఇంట్లో ఒరే బైబిల్ చదవండి అన్నా అనుకోండి, తెస్తారు నిదానంగా. టీవీ పెట్టండి అంటే పోటాపోటీ అనమాట, చాలా స్పీడ్. మా పిల్లలు కాదు, అందరూ అంతే. బైబిల్ చదవండి అన్నా, బైబిల్ తీయండి అంటే కొంచెం నిదానం మనకి. కానీ లోక సంబంధమైనటువంటి విషయాలలో మాత్రం గమనించినట్టు కదా. ఫస్ట్ బస్కి వెళ్ళాలంటే ఎన్ని గంటలు ఎగుతాం? ఫస్ట్ బస్సు ఎన్ని గంటలకి? మనకి 6 గంటలకి. ఫస్ట్ బస్సుకి వెళ్ళాలి అనమాట ఎన్ని గంటలకు ఇస్తాం? 4:30 ఇస్తాం కదా. మరి 6 గంటలకు ఆరాధన అయితే పాస్టర్ గారు మైక్ ఎట్టాక లెగుతాం. నేను మైక్ పెట్టేది 5:30కి, మరి 5 గంటలకి. మిగతా వాళ్ళు మనం జరగకూడదు కదా. తాను చెడిన కోతి మనం కోతులు కాకూడదని జడగొట్టకూడదు. నాకు సౌండ్ కూడా కొంచెం తక్కువ పెట్టారు. అందుకని పిల్లరా, ఇది ఏ రోజుకి ఆ రోజు జరిగేది కాదు, ఇది నిత్యము జరుగుతున్నటువంటి క్రమం. ఇది దేవుని సన్నిధికి వెళదామనుకునేసరికి మనలో ఏముండాలంటే ఆనందం ఉండాలి. దేవుని వాక్యమును వినడానికి మనలో ఆనందం ఉండాలి. కానీ దేవుని యొక్క వాక్యమును ఎంతవరకు మనం ఆనందంగా అంగీకరిస్తున్నాం, ఎంతవరకు ఆనందంగా స్వీకరించడానికి సిద్ధపడతా ఉన్నాం. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దేవారాత్రములు దాన్ని ధ్యానించువాడు. ధ్యానించడం అంటే జపం చేయమని కాదు, జపం చేయమని కాదు. నీవు నడుస్తున్న ప్రతి మార్గములో దేవుని వాక్యాన్ని గుర్తు చేసుకుంటమే. నువ్వు కూర్చున్న ప్రతి చోట దేవుని వాక్యాన్ని గుర్తు చేసుకోవటమే. నువ్వు నడిచే ప్రతి చోట దేవుని వాక్యాన్ని గుర్తు చేసుకోవటమే. నేను నడిచే నడక దేవునికి అంగీకారమైనదిగా ఉందా? నేను ఆలోచన చేసే ఆలోచన దేవుని దృష్టికి అంగీకారంగా ఉందా? నేను మాట్లాడే మాటలు దేవునికి అంగీకారంగా ఉన్నదా అని ఎప్పటికప్పుడు సాధన చేసుకోవడమే ధ్యానించడం అంటే. ధ్యానించడము అంటే సాధన చేసుకోవడమే. నేను ఎలా ఉన్నాను, దేవుని వాక్యం ఎలా చెబుతుంది, నేను ఎలా ఉన్నాను కంపేర్ చేసుకోవడం. దేవుని వాక్యమే చెబుతుంది, నేను ఎలా ఉన్నాను. ఎప్పటికప్పుడు దేవుని వాక్యాన్ని నీవు జ్ఞాపకం చేసుకుంటూ నీ మార్గాలను నీవు దిద్దుకోవాలి అనే దేవుని యొక్క ఉద్దేశమైనది పిల్లలు. కనుక దేవునికి కావాల్సింది విధేయత కలిగినటువంటి వారే దేవుని యొక్క రాజ్యంలో
ప్రవేశిస్తారు. అక్కడ చివరి చరణంలో ఏమబడింది? నీతి మంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు అర్థం. నీతి మంతుల యొక్క మార్గం యెహోవాకు, అది దేవుని రాజ్య సంబంధమైన మార్గం. నీతి మంతుల మార్గం అంటే మొదలు చెప్పినటువంటి విషయాలు, ఏది మానాలో ఏది అనుసరించాలో ఆయన మనకు జ్ఞాపకం చేసినటువంటి మార్గం. అది ఎవరైతే కొనసాగించేవారు ఎవరో ఆయనకు తెలుసు, వారి గమ్యం ఏంటో దేవునికి ఆయనకు తెలుసు. నీతి మంతుల మార్గం యెహోవాకు. నువ్వు ఎలా జీవిస్తున్నావో, నీ జీవితానికి చివరికి ఎటువంటి ప్రతిఫలాన్ని నువ్వు పొందుతావో దేవునికి తెలుసు. కనుక ప్రియ దేవుడులారా, దేవునికి కావాల్సిన విధేయత కలిగిన వారు విధేయత నేర్చుకోవడానికి నీకు దేవుని వాక్యం అవసరం. దేవరాత్రములు దేవుని వాక్యము, ధర్మశాస్త్రములను ఆనందించుచు దేవరాత్రములు దాన్ని ధ్యానించేవాడు. ధర్మశాస్త్రం అనగా దేవుని వాక్యాన్ని నువ్వు ధ్యానించాలి. వాక్యం ఎంత శక్తి కలిగింది అంటే, వాక్యాన్ని గురించి నీకు ఇంకా ఎక్కువ తెలియాలి అంటే 119వ సంకీర్తన మొత్తం చదువుతూనే ఉండండి. వాక్యం యొక్క సారాంశం మనకు అర్థమవుతుంది. వాక్యానికి ఉన్నటువంటి పర్యాయ పదాలు 8 పదాలు అందులో పొందుపరచబడ్డాయి. గమనించండి పిల్లగా, ఈ వాక్య భాగంలో 119వ సంకీర్తనలో వాక్యం యొక్క శక్తి ఎటువంటిది, వాక్యం యొక్క ప్రభావం ఎటువంటిది రాయబడతా ఉంది. వాక్యం ఎటువంటిది అంటే 119వ సంకీర్తన చూడండి, 11వ చరణంలో రాయబడిన మాట, నీ ఎదుట పాపము చేయకుండానట్లు నా హృదయంలో వాక్యం ఉంచుకొని ఉన్నాను. ఎంత గొప్ప విషయం చూడండి. హృదయంలో ఏముంది పిల్లల? పగలేదు, హృదయంలో అసూయ లేదు, తన హృదయంలో మత్సరం లేదు. అతను అంటున్నాడు, నా హృదయంలోని వాక్యాన్ని ఉంచుకున్నా. నా హృదయంలోని వాక్యం ఉంది. ఎందుకో తెలుసా? నా హృదయంలోని వాక్యాన్ని ఎందుకు ఉంచుకున్నానో తెలుసా? నీ ఎదుట నేను పాపము చెయ్యకున్నట్లు. అంటే వాక్యం ఏం చేస్తుంది నేనంటే, పాపము నుండి నిన్ను వేరు చేస్తుంది. దేవుని వాక్యం ఏం చేస్తుందంటే, నేను పాపము నుండి వేరు చేస్తుంది. వాక్యానికి అందుకే లోపడాలి. విధేయత కలిగిన వారికి దేవుని రాజ్యం. దేవుని యొక్క వాక్యానికి ఎప్పుడైతే నువ్వు విధేయతను చూపిస్తావో, దేవుని యొక్క వాక్యం నిన్ను పాపములో నుండి ప్రత్యేకిస్తుంది. పాపము చేయలేదు, నీ ఎదుట పాపము చేయకుండానట్లు నా హృదయంలోని వాక్యం ఉంచుతున్నారు. ఎంత అద్భుతమైనటువంటి అనుభవం చూడండి, ఎంత భక్తి కలిగినటువంటి జీవితం చూడండి, నీతిని అనుసరించాలని ఎంత తపన చూడండి పిల్లరా. ఈరోజు అటువంటి తపన మనకుందా? నేను పాపము చేయకుండానట్లు ఆయన వాక్యము నా హృదయంలో ఉంచుకుంటానని తలంచేవారు ఎంతమంది? ప్రియ దేవుడులారా, ఇంటి నిండా అయితే వాక్యాలు పెట్టుకోవడానికి ఇష్టపడతారు. ఇంటి నిండా కాదు, నీ హృదయం నిండా దేవుని వాక్యాన్ని ఉంచుకోవాలి. నీ హృదయమును దేవుని వాక్యముతో నీవు నింపుకోవాలి. దేవుని వాక్యముతో నీ హృదయాన్ని నింపుకున్నప్పుడు ఆయన ఎదుట పాపం చేయకుండా ఆయన నిన్ను పాపము నుండి వేరు చేస్తాడు. పాపము చేయనేది వాక్యం. అందుకే దేవుని వాక్యాన్ని ధ్యానం చేయాలి. దేవుని వాక్యాన్ని ధ్యానించినప్పుడు నిన్ను వాక్యము పాపము చేయనీయనే చేయలేదు. అక్కడ 119వ సంకీర్తనలో 130వ విషయాన్ని, 130వ చరణాన్ని మనం చూస్తే, నీ వాక్యము వెల్లడి అగుట చేతనే వెలుగు కలిగను, అది తెలివి లేని వారికి తెలివి కలుగ చేయను. క్రీస్తునందు ప్రియ దేవుడులారా, దేవుని యొక్క వాక్యమునకు ఉన్నటువంటి శక్తి ఎటువంటిది అంటే, నీవు ఆ వాక్యమును వినడానికి నిలిచుంటే ఆ వాక్యపు వెలుగు నేను తాకినప్పుడు నీకు తెలివిని కలుగు చేస్తుంది, వివేచనని కలుగు చేస్తుంది. దేవుని యొక్క వాక్యము నీకు వివేకాన్ని కలుగు చేస్తూ ఉంది, తెలివి నీకు తెలియజేస్తూ ఉంది. దేవుని వాక్యములో ఏమన్నంటే తెలివి ఉంది, నువ్వు ఎలా బ్రతకాలో తెలియజేస్తున్నటువంటి తెలివి. చెప్పే మాట అంటే లోకంలో ఉన్నటువంటి సామెత ఏంటంటే, చదువు లేకపోయినా పర్లేదు, ఏమంటాలి? తెలివితేటలు ఉంటాయి. చదువు లేకపోయినా తెలివితేటలు ఉంటాయి. చిన్నోడు పెద్దగా చదవడండి కానీ నాకు కూడా తెలివి అన్నాడు, అది ఎలాగైనా బ్రతికేస్తాడు అన్నాడు. ఎందుకంటే తెలివి మనలను బ్రతికిస్తుంది. ఇప్పుడు నీవు నేను బ్రతకాలి అని అంటే, నీవు నేను కూడా జీవించాలి అని అంటే వాక్యం పడి ఉన్నది కదా. నీవు తెలివిని సంపాదించాలి. తెలివి ఎక్కడుందంటే దేవుని వాక్యమును నువ్వు చదివినప్పుడు, దేవుని వాక్యాన్ని ధ్యానించినప్పుడు దేవుని యొక్క వాక్యము నీకు తెలివిని తెలియజేస్తూ ఉంది, నీకు తెలివిని ప్రబోధిస్తూ ఉంది. నువ్వు ఎలా తెలివిగా బ్రతకాలో చెబుతా ఉంది, ఎంత వివేచనగా బ్రతకాలో తెలియజేస్తా ఉంది. అది పావురము వలె నిష్కపటులుగాను, పాము వలె వివేకంగా మనం ఉండాలి, చాలా వివేకంగా.
ఇక్కడే కనబడుతుంది పాపం, ఇక్కడే చూసాం అంటాం. చిటుకుల్లో ఎటు మాయమైపోయిందో తెలియదు. మళ్ళీ కాసేపటికి మళ్ళీ అక్కడే ఉండదు. దానికి ఉన్న నేర్పరితనం అది. ప్రదేముడు కదా, దానికి ఉన్నంత వివేకం భూ జంతువులలో అంత యుక్తి కలిగిన జీవి మరొకట్లేదు. అంత యుక్తి కలిగినటువంటి జీవి జంతువు మరొకట్లేదు. ఈరోజున దేవుని వాక్యం అంటుంది, నీవు పాపం విషయంలో, నీతి విషయంలో దేవుని యొక్క ఆలోచనను, దేవుని యొక్క చిత్తాన్ని నీవు అనుసరించడానికి నువ్వు తెలివిగా ఉండాలంటే దేవుని వాక్యం నీకు అవసరం. దేవుని వాక్యం నీకు అవసరం. సాధారణ వచ్చి మాట్లాడితే యేసు ప్రభు వారితో ఆయన ఎంత తెలివిగా సమాధానం ఇచ్చాడు అంటే సాతాను వాక్యమనే చూపించింది. వచ్చి నీ పాదములకు రాయి తగలకుండా వారు నేను ఎత్తు పట్టుకుందరు పైన కదా దూకి. నీ దేవుడు చెప్పిన మాట కదా, గమనించండి పిల్లరా. ఆయనకు కూడా ధర్మశాస్త్రం తెలుసు కనుక, ఆయనకు కూడా వాక్యం తెలుసు కదా, అందుకని అంటున్నాడు నీ దేవుడిని యెహోవాను శోధించవలదని నీకు తెలియదు. నీ దగ్గర వాక్యం ఉంటే తెలివిగానే మాట్లాడగలుగుతావు. దేవుని వాక్యం నీకు ఉండాలి. లోక సంబంధమైనటువంటి తెలివితేటలు కాదు. కొన్నిసార్లు అంటాం చచ్చు తెలివితేటలు, చావు తెలివితేటలు. ఇది కాదు. ఈ చావు తెలివితేటలు కావాల్సింది పవిత్రమైన తెలివితేటలు, పరిశుద్ధమైనటువంటి జ్ఞానం నీకు నాకు కావాలి. ఈ పరిశుద్ధమైన జ్ఞానం ఇచ్చేది దేవుని యొక్క వాక్యమే. ఈ పొరుగు వాడికి ఎలాంటి సహాయం చేయాలో, నీ పొరుగు వారితో నువ్వు ఎలాంటి కనెక్షన్ కలిగి ఉండాలి, ఎలాంటి సహవాసం కలిగి ఉండాలో, నీ పొరుగు వారితో నువ్వు ఏ విధమైనటువంటి సంబంధాన్ని కలిగి ఉండాలో దేవుని యొక్క వాక్యం నీకు జ్ఞాపకం చేస్తుంది. నీవు దేవునితో ఎటువంటి సత్సంబంధాన్ని కలిగి ఉండాలో దేవుని వాక్యం చెబుతుంది. ఇదే తెలివిగా బ్రతకడం. నీకు తెలివినిచ్చేది దేవుని వాక్యం. 105వ చరణంలో కూడా ఏముందంటే, నీ వాక్యము నాకు నెమ్మదినిచ్చింది అంటే. దేవుని వాక్యం ఏమిస్తుంది? దేవుని వాక్యము మనలను నెమ్మదిలోనికి నడిపించేది. నువ్వు ఎంత ఏ బాధలో ఉన్నా దేవుని వాక్యాన్ని గుర్తు చేసుకుంటే, నీవున్న సందర్భానుసారంగా దేవుడు నేను ఆదరించడానికి తన యొక్క వాక్యాన్ని నీకు సమీపంగా ఉంచాడు. నెమ్మది లేదు అని అంటున్నావా? మనశ్శాంతి లేదు అని అంటున్నావా? నాకు సంతోషం లేదు అని అంటున్నావా? దేవుని వాక్యాన్ని, ముఖ్యంగా కీర్తనల గ్రంథాన్ని చదువుతూ వెళ్ళు. నీకు కావలసిన నెమ్మది నీకు దొరుకుతుంది. నీ మనస్సుకు ప్రశాంతత దొరుకుతుంది. దేవుని వాక్యంలోనే ఉంది. నీ వాక్యము నాకు నెమ్మదినిచ్చింది అని అంటున్నాడు. కనుక ప్రియులారా, దేవుని బిడ్డలారా, ధర్మశాస్త్రమును చదువుతూ ఆనందిస్తూ ఎందుకు దేవారాత్రము దాన్ని ధ్యానించాలి అంటే, దేవుని వాక్యానికి అంత శక్తి ఉంది. దేవుని వాక్యానికి నువ్వు విధేయతను చూపిస్తే, దేవుని వాక్యానికి నువ్వు విధేయుడు అయితేనే దేవుని యొక్క రాజ్యాన్ని నువ్వు స్వతంత్రించుకోగలుగుతావు. కనుక దేవునికి కావాల్సింది విధేయత కలిగినటువంటి వాడు, లోబడేవాడు దేవునికి కావాలి. దేవుని బిడ్డలారా, అపోస్తుల కార్యములు 8వ అధ్యాయములో, అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము ఈరోజు మనం చదివినటువంటి లేఖనాల్లో 37 చదువుతాం, 36, 37 చదువుతాం. వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లున్న యొక్క చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు ఇదిగో నీళ్ళు, వాళ్ళ బాప్తిస్మం ఇచ్చుటకు ఆటంకమేమని అడిగి రథమును నిలుపమని ఆజ్ఞాపించాను. ఫిలిప్పు, నీవు పూర్ణ హృదయముతో విశ్వసించిన ఎడల పొందవచ్చునని చెప్పాను. అతడు యేసుక్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించుచున్నానని ఉత్తరం ఇచ్చిన. దేవునికి మహిమ కలుగును గాక. నేను చేతులు పైకెత్తి గట్టిగా చెబుదామా? ఆమేన్. క్రీస్తునందు పిల్లలు, నపుంసకుడు ఏ దేశం? ఐథియోపియా దేశం. అతను ఒక గొప్ప ఉద్యోగస్తుడు, ఫైనాన్స్ మినిస్టర్. అయిన సామాన్యమైన వాడు కాదు, ఫైనాన్స్ మినిస్టర్. దేశానికి ఎంత రాబడి ఉంది, దేశంలో ఎంత ఖర్చు ఉంది, దేనికి ఎంత ఖర్చు పెడుతున్నాం, ఈ లెక్కలన్నీ చూసుకున్నది ఆయన. ప్రదేముడుగా అటువంటి వ్యక్తి ఐథియోపియా దేశం నుండి యెరూషలేముకు వచ్చి ఆరాధించడానికి వచ్చినోడు తిరిగి వెళ్ళేటప్పుడు ఒక గ్రంథాన్ని చదువుతున్నాడు. ఒక పుస్తకం తీసుకొని చదువుకుంటూ వెళ్తున్నాడు. ఆ రోజుల్లో చదివేటప్పుడు బిగ్గరగా చదువుకుంటూ వెళ్తారు. అతను రథంలో కూర్చొని బిగ్గరగా చదువుకుంటూ వెళ్తున్నాడు. అందుకే పిలుపు వచ్చి అన్నాడు, నువ్వు చదువుతున్నది ఏదో నీకు గ్రహించగలుగుతున్నావు అని. వాళ్ళు గమనించండి పిల్లరా, గ్రహించగలుగుతున్నావా అని అడిగిన వాడు ఇప్పుడు పిలుపుని పక్కన చేర్చుకున్నాడు. వచ్చి కూర్చో అన్నాడు. పిలుపు వచ్చి కూర్చున్నాడు.
యేసుక్రీస్తుని గురించిన సువార్త నపుంసకునితో మాట్లాడుతూ ఉండగానే ఇతని యొక్క దృష్టి అంతా అవుతుందంటే, నేను వెళ్ళే మార్గంలో నీళ్ళు ఎక్కడున్నాయి. వెంటనే చూడండి, మాట్లాడుతూ ఉండగానే ఫిలిప్ అక్కడే కూర్చున్నాడు. ఇంకా మాట్లాడుతూ ఉండగానే రథము నిలపమన్నాడు. ఎందుకంటే అక్కడ ఒక చోట అతనికి నీళ్లు కనబడ్డాయి. ఇప్పుడు అంటున్నాడు, ఇదిగో నీళ్ళు, నేను బాప్తిస్మమును పొందుటకు ఆటంకమని. అతను బాప్తిజం పొందాలనేటువంటి ఉద్దేశం ఎందుకు వచ్చింది అతనికి అంటే, దేవుని వాక్యానికి ఉన్న శక్తి అది, దేవుని వాక్యానికి ఉన్నటువంటి ప్రభావం అది. అతను చదివిన వాక్య భాగంలో ఉన్నటువంటి సారాన్ని ఫిలిప్ ఎప్పుడైతే నపుంసకునికి చెప్పడం మొదలుపెట్టాడో, ఈ వాక్యము అతనిని ప్రేరేపించింది, అతనిని మళ్లించింది. వాక్యాన్ని విన్నవాడు అనుకున్నాడు, యేసును నమ్మకపోతే నా బ్రతుకు వ్యర్థం అనుకున్నాడు. యేసుని నేను కలిగి ఉండకపోతే నా జీవితం వేస్ట్ అనుకున్నాడు. వాస్తవానికి నపుంసకులు సమాజంలో విలువ లేదు. తెలుసా మీకు? నపుంసకులు అంటే తెలుసు కదా మనకి. వాళ్ళకి సమాజంలో విలువ ఉందా? అందరూ లోకుగా చూసేవారే, తేలికగా చూసేవారే, విలువ లేకుండా చూసేవారే, ఎగతాళి చేసేవారే. వాళ్ళు చూసి నవ్వుకునేవాళ్ళు కూడా. విలువ లేనటువంటి వాడు. కానీ దేవుని యొక్క వాక్యములు ఉంది కదా, దేవుడు అలాంటి వారికి కూడా గొప్ప విలువిచ్చాడు. నపుంసకులకు కూడా షండు అన్నాడు యెషయా గ్రంథం 52వ అధ్యాయంలో. షండు అని అంటే నపుంసకుడే. ప్రేమికులదా, అలాంటి వారికి కూడా దేవుడు విలువిచ్చాడు. మీరు నా బిడ్డలు అని దేవుడు చేర్చుకున్నాడు. అంటే నపుంసకులను కూడా దేవుడు ఏమన్నాడంటే, నా బిడ్డలు అని దేవుడు చేర్చుకున్నాడు. నా కుమారులు మీరు అని దేవుడు చేర్చుకుంటున్నాడు. మనమే వాటిని చూసి అసహ్యపడతాం, కానీ దేవుడైతే అసహ్యించుకునేవాడు కాదు. కనుక ప్రియ దేవుడలారా, దేవునికి కావలసింది, దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించడానికి విధేయత కలిగిన వారు దేవునికి కావాలి. నువ్వు విధేయతను చూపిస్తున్నావా? నీలో విధేయత ఉందా? చూడండి పిల్లలు, మార్కు సువార్త 10వ అధ్యాయము 22-23 వచనాలు మనందరికీ బాగా పరిచయమైనటువంటి వాక్యంలో ఇది కూడా ఒకటి. యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి, నేను దేవుని రాజ్యానికి వారసుని అవ్వాలంటే ఏం చేయాలి అని అడిగినప్పుడు యేసు ప్రభు వారు చెప్పడం మొదలు పెట్టారు. ప్రజలను దొంగతనం చేయదు, వ్యభిచరించదు, నీ తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకో, ఈ మాటలని చెప్పిన తర్వాత ఇప్పుడు అతను ఏమంటున్నాడు చదవండి ఒకసారి. అతను మిగిలిన ఆస్తి గలవాడై దుఃఖపడుచు వెళ్ళిపోయాను. అప్పుడు యేసు చుట్టూ చూచి, ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభమని. క్రీస్తునందు ప్రియమైన దేవుడులారా, ఇప్పుడు అతను వచ్చింది దేని కొరకు అంటే, నేను దేవుని రాజ్యానికి వారసులు అవ్వాలని వచ్చాడు. దేవుని రాజ్యానికి వారసుల వల్ల అంటే ఏం చేయాలంటే, యేసు ప్రభు వారు చెప్పడం మొదలుపెట్టారు. ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆజ్ఞలను జ్ఞాపకం చేసి వీటిని అనుసరించంటే, వీడు అంటున్నాడు, నేను బాల్యము నుండి వీటిని అనుసరిస్తూనే వచ్చాడు. దేవుని వాక్యం వారికి తెలియదంటే వాక్యం తెలుసు. వాక్యం తెలుసు కానీ వాక్యానుసారంగా బ్రతకడం తెలియదు. వాక్యం తెలుసు, ఈ రోజున మనం ఎలా ఉన్నాం? వాక్యము తెలుసు మనకి, కానీ వాక్యానుసారంగా నడవడం చేత కావట్లేదు. వాక్యానుసారంగా మనము సరిదిద్దుకోవడం మనకు చేత కావట్లేదు. యేసు ప్రభు వారు, నీకు నిత్య జీవం కావాలి. ఎంత అద్భుతమైనటువంటి ఆలోచన! నీకు నిత్య జీవం కావాలనుకున్నప్పుడు నీవు వీటితో పాటు నువ్వు చేయవలసిందంటే, నీ మనస్సు అంతా దేని మీద ఉందంటే, నీ ఆస్తి మీద నీకు ఉంది. నీ ఆస్తి మీద నీ మనసు ఉంది కనుక నీ ఆస్తిని అమ్మేసి బ్యాంకులో వేసుకుంటారు, మళ్ళా అమ్మేసి మీ ఇంట్లో వాళ్ళకి పనిచేస్తారు, మళ్ళా అమ్మి ఎవరైతే పేదలు ఉన్నారో వాళ్ళకి ఇచ్చేస్తారా అంటే వీడి మనస్సు పేదల పట్ల ఎలా ఉంది ఇప్పుడు అర్థమైపోయింది. నిన్ను వలే నీ పొరుగు వాడిని ప్రేమించు అనే ఆజ్ఞ ఉందా లేదా? నీవు పొరుగు వాడిని ప్రేమించినప్పుడు, అయ్యా నువ్వు చెప్పినట్లే చేస్తానంటే చేయకపోయిన పనుల ముందు ఆ మాట. కొన్నిసార్లు మనం కూడా అదే అంటాం కదా, ఇంటికి వెళ్ళాను మా అన్నయ్య వాళ్ళ ఇంటికి, మధ్యాహ్నం 1 గంటకి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత చెల్లి బాగున్నావా అన్నాడు. మాట అవసరకైనా అన్నం తింటావా అనలేదు, ఆకలితో వెళ్ళాను. అదే ప్రియదేవులారా, కొన్నిసార్లు అదే పెట్టకపోయినా పెట్టినంత మాట అన్నారు అని అంటామా. ఇప్పుడు ఇతడు కనీసం ఒక మాట, సరే నువ్వు చెప్పినట్లు నాకు ఆస్తితో పనే ఉంది, నాకు కావాల్సిన నిత్య జీవం కదా, నాకు నిత్య జీవం కావాలి కాబట్టి నువ్వు చెప్పినట్లే చేస్తానని విధేయతను చూపించాడా? విధేయత లేదు. వాక్యాన్ని వింటాం కానీ విధేయత మన దగ్గర లేదు. వాక్యం ఎంత విన్నా మన జీవితాల్లో విధేయతగా కనబడట్లేదు.
దేవుని యొక్క ఉద్దేశాన్ని పరిశీలన చేద్దాం. దేవుడి రాజ్యానికి కావాల్సింది విధేయులైన వారు. దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే అక్కడ చెబుతున్నాడు, ధనవంతుడు దేవుని రాజ్యములో ప్రవేశించుట దుర్లభం. ధనవంతుడు దేవుని రాజ్యములో ప్రవేశించుట కంటే వంట సూదపెచ్చములో దూరుట. వంట సూదంటే లేదా వంట సూదులోకి వెళ్తామంటే మనం పట్టుకునే బట్టలు కుట్టుకున్న సూది కాదు అది. యెరూషలేము ద్వారా, యెరూషలేము యొక్క ప్రాకారానికి, యెరూషలేము లోనికి వెళ్ళడానికి ఈ ప్రాకారానికి కొన్ని గుమ్మాలు ఉంటాయి. ఆ గుమ్మాలలో ఒక చిన్న ద్వారం, ఈ చిన్న ద్వారం మీరు కొన్నిసార్లు గమనించండి, పెద్ద పెద్ద గేట్లు ఉండి అందులో చిన్న గేట్ ఉంటుంది, చూస్తారా? చిన్న గేట్ ఉంటుంది. పెద్ద గేట్ ఎప్పుడు చేస్తారు? కారులో వెళ్ళినప్పుడు. ఈ చిన్న గేట్ ఎప్పుడంటే ఒక వ్యక్తి ఇద్దరు వెళ్ళేటప్పుడు, సింగిల్ పర్సన్స్ నడిచి వెళ్ళే వాళ్ళ వరకు ఆ డోర్ వేస్తారు. ఈ ప్రాకారముల ద్వారాలు ఉదయం తెరవబడింది, సాయంత్రానికి క్లోజ్ అయిపోతాయి పెద్ద ద్వారాలు. కానీ వంట సూదపెచ్చం అనేది ఓపెన్ చేస్తుంటుంది. అందులో చాలా జాగ్రత్తగా వెళ్ళొచ్చు. అంటే అందులో ఉన్న వంటలను దూర్చి జాగ్రత్తగా బయటకు వస్తారు. ఒక్కొక్కసారి వంట అందులో దూరటం కూడా కష్టం. అలాంటి వంటే సూది పెంచములు దూరడం, మనుషులు వెళ్ళడానికి అనుకూలమైనటువంటి ద్వారంలో వంటైనా వెళుతుందేమో కానీ ఈ ధనవంతుడు మాత్రం దేవుని రాజ్యంలో, ఇప్పుడు దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే విధేయత కలిగిన వారై ఉండాలి. నీకు నాకు విధేయత ఉంటేనే దేవుని రాజ్యంలో మనం ప్రవేశిస్తాం. మరొక మాట చూడండి, మత్తయి సువార్త, లూకాసు సువార్త 9వ అధ్యాయం 62వ వచనం చదవండి. లూకాసు సువార్త 9వ అధ్యాయం 62వ వచనం. యేసు నాగిటి మీద చేయబెట్టి వెనుక తట్టు చూచువాడెవడును దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వాడితో చెప్పాను. క్రీస్తునందు పిల్లల, ఇక్కడ మరొక ప్రాముఖ్యమైన మాట, దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే ఎలాంటి విధేయత కలిగి ఉండాలి చూడండి. నాగిటి మీద చేయబెట్టిన వాడు వెనక తట్టు చూడని వాడై ఉంటేనే దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాడు. నాగిటి మీద చెయ్య అని అంటే, ఇప్పుడు నేను ప్రభురాత్రి సంస్కార ఆరాధన కనుక మీకు చెబుతున్న మాట ఏంటంటే, ప్రభు బలలో చేయి పెడుతున్నావు కనుక వెనక్కి తిరగద్దు, వెనక్కి చూడద్దు. వెనక్కి చూడటము అని అంటే వెనకటి ఆశలకు, వెనకటి తలంపులకు, వెనకటి ఉద్దేశాలకు, వెనకటి బ్రతుకుకు వెనక తిరగొద్దు అని. వెనకున్నవి మరిచిపోవాలి. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే వెనక తట్టు చూడదంటే జరిగిపోయినటువంటి వాటిని నువ్వు మళ్ళీ చేయడానికి ప్రయత్నించలేదు. గతంలో చేసావు కనుక మీదట ప్రభు పళ్ళలో చేయబడుతున్నావు కనుక నాగటి మీద చేయబెట్టి వెనక తట్టు చూచేవాడు నువ్వు దేవుని పళ్ళలో చేపెట్టి నీ ఇష్టానుసారంగా బ్రతికితే నువ్వు దేవుని రాజ్యానికి వెళ్తావు అనుకుంటున్నావేమో, వెళ్ళవు. దేవుని రాజ్యానికి, దేవుని రాజ్యంలోనికి నువ్వు వెళ్ళాలంటే వెనక తట్టు చూడద్దు, మళ్ళా వెనకటి తలంపులలోనికి వెళ్ళద్దు. పాపమందు పట్టబడిన స్త్రీని రాళ్లతో కొట్టి చంపడానికి వచ్చిన వాడు చెప్పిన మాట ఏంటంటే, మొదటి రాయి పాపం లేని వాడు ఏంటంటే ఎవరు వేయకుండా వెళ్ళిపోయారు. యేసు ప్రభు వారు ఆమెతో చెప్పిన మాట ఏంటంటే, అమ్మా ఎవరు నేను శిక్షించలేదా? నేను శిక్షించను, ఇక పాపము చేయొద్దు. అంటే అర్థమేంటి? మళ్ళీ వెనకటి బ్రతుకు వెళ్ళద్దు. ఈ క్షణం ఇక్కడ నించున్నావే, ఒకవేళ నేను ఇక్కడ లేకపోయినా, వాళ్ళు ఇక్కడికి రాకపోయినా నీ బ్రతికేమయ్యేది రాళ్ల కుప్ప కింద చచ్చి ఉండేదాన్ని నువ్వు. కానీ ఈ రోజున ఆ రాళ్ల కుప్ప కింద లేకుండా నా ఎదుట నీవు ఉన్నావు అని అంటే మళ్ళీ వెనకటి బ్రతుకుకి ఏ పాపమైతే నేను ఇక్కడ నిలబెట్టిందో, ఏ పాపమైతే నీ మరణానికి కారణమైందో, ఏ పాపమైతే నీవు ఈ రోజున గాయాల పాలవడానికి కారణమైందో, ఇక మీదట ఆ పాపము జోలికి నీవు వెళ్ళొద్దు చెప్పడం. అది వెనక తట్టు తిరగడం అంటది. నేను నాశనానికి నడిపించి ఆ పాపపు తలంపులలోనికి, పాపపు బ్రతుకులోనికి నువ్వు వెనక్కి మళ్ళీ వెళ్ళద్దు. ప్రభు బలలో చేపెడుతున్నావు కనుక మళ్ళీ వెనకటి జీవితాన్ని నీవు ఆశించద్దు. వెనకటి వాటిని అనుసరించడానికి నీవు ఆశపడద్దు, వెనక తిరగద్దు. నీకు దేవుని రాజ్యములకు హక్కుదారుడు అవ్వడానికి, దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి ఆయన విధేయతను చూపించు. విధేయత నాగటి మీద చేపెట్టావు కదా, ప్రభు బలలో చేపెట్టావు కదా, ఆయన నీకు ఉద్దేశించిన మార్గాన్ని అనుసరించు. ఆయన నిన్ను నడిపించే మార్గంలో ఉన్నాడు. ఆయన బలలో చేపెట్టి మళ్ళీ వెనక్కి చూసావా? నాగటి మీద చేపెట్టి దున్నుతున్న వ్యక్తి వెనక్కి ముందుకు దిక్కులు చూస్తూ ఉంటే ఏమవుతుందంటే ఆ సాలన్నీ పోతాయి, సరైన దారం లేదా సరైనటువంటి మార్గం పడదు. విత్తనాలు వేయడానికి అనుకూలమైన ఆ మార్గాలు పడవు. కనుక పిల్లరా, ఉదయకాల సమయంలో దేవుని ఉద్దేశపడ్డాడు, విధేయత కలిగిన వారికి దేవుని రాజ్యం. నీ విధేయతను చూపిస్తేనే దేవుని యొక్క రాజ్యంలో నువ్వు ప్రవేశించగలవు.
కనుక దేవుని యొక్క రాజ్యమునకు విధేయతను చూపించి వాక్యానికి విధేయులమై దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుందాం. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయగలగాక. ఆమేన్. సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానం మన ప్రభువైన యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలిగాక.